చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఒకప్పటి కాపు ఉద్యమ నేత, ఇప్పుడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి గారు చాలా కాలం తర్వాత ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖ సారాంశం ఏంటి, ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా అందులో వివరించే ప్రయత్నం చేశారు. ఆ లేఖలో ఏం చెప్పారో ఒకసారి మనం చూద్దాం. ఇది ముద్రగడ పద్మనాభరెడ్డి గారు రాసినటువంటి లేఖ. గౌరవనీయులైన నన్ను అభిమానించే అందరికీ శిరస్సు వంచి మీ పాదాలకు ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారాలు చేసుకుంటున్నారండి. మన గౌరవ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నా ఆరోగ్యం బాగాలేదని తెలిసి వెంటనే స్పందించి వైద్యులతో, హాస్పిటల్ వారితో మాట్లాడి ఎప్పటికప్పుడు యోగక్షేమాలు తెలుసుకుని ఏమన్నా కావాలా, ఏమన్నా చేయమంటారా అని తరచూ అడిగేవారు. మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినందుకు, మా కష్టకాలంలో నిలబడినందుకు ఎప్పటికీ వారికి మేము రుణపడే ఉంటామండి. మన గౌరవ పెద్దలు, పార్టీ గౌరవ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, జగ్గిరెడ్డి, ఆకుల వీర్రాజు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, తోట నరసింహం గారు, వంగ గీత గారు, చలమలశెట్టి సునీల్ గారు, తోట త్రిమూర్తులు గారు, చెల్లుబోయిన వేణు గారు, జకంపూడి రామ్మోహన్ గారి కుటుంబం, యనమల రామకృష్ణ గారు, నిమ్మకాయల రాజప్ప గారు అంటే చినరాజప్ప గారు, యనమల కృష్ణ గారు, అంగూరి లక్ష్మీ శివకుమార్ గారు, జ్యోతుల నెహ్రూ గారు, వీళ్ళంతా కాంబినేషన్. దౌలూరి దొరబాబు గారు, ఎందుకంటే ఇప్పుడు జ్యోతుల నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. యనమల రామకృష్ణ గారి కుటుంబం తెలుగుదేశం పార్టీ, నిమ్మకాయల చినరాజప్ప గారి కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీ. సో అందరూ కూడా ఆయన మంచిని కాంక్షించే వాళ్ళందరూ కూడా బహుశా ఆయన్ని ఇంకా ఎందరో పెద్దలు పార్టీలకు అతీతంగా మాకు అండగా నిలిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో పాదాలకి నమస్కారములు తెలియజేసుకుంటున్నామండి. మన గౌరవ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు నాకు కబురు వచ్చిందండి. నేను ప్రత్యేక విమానంలో ప్రయాణం చేసే స్థాయికి ఎదగలేదండి, దయచేసి ఆ ప్రయత్నం వద్దని చెప్పుకున్నానండి. నెల రోజులుగా నా ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం చేత మీరు నా ఆరోగ్యం గురించి దేవుడి ఫోటోలకు, గుడిలలో, ఇతర ప్రాంతాల్లో పూజలు చేయించిన సంగతి ఇప్పుడిప్పుడే తెలియడంతో మీకు ఈ ఉత్తరం రాయడం జరిగిందండి. ఆలస్యంలో క్షమించమని కోరుతున్నానండి. ఇది ముద్రగడ పద్మనాభరెడ్డి గారు రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దేశించి రాశారా, లేదంటే అందరికీ రాశారా అనేది, అందరికీ శిరస్సు వంచి నమస్కరించి రాస్తున్నానని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ఆదుకున్నటువంటి విధానం పైన ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యానాలు. ఇక ప్రత్యేక విమానంలో ప్రయాణం చేసేంత స్థాయికి ఎదగలేదని చెప్పని దానిని సున్నితంగా తిరస్కరించినట్టుగా చెప్తున్నారు. ఇక మీరు నా ఆరోగ్యం బాగుపడాలని చేసిన పూజల గురించి విన్న తర్వాత వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదండి. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ రుణం పెరిగిపోతుందండి. నేను, నా కొడుకు గిరిబాబు, నా మనవరాలు భాగ్యశ్రీ, రమా పద్మావతి, మనవడు చిరంజీవి పద్మనాభం, మేమందరం మీకు ఎంత సేవ చేసినా రుణపడి ఉండిపోతామండి. మీ ప్రేమ కల్మషం లేనిది, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మీ నుండి ప్రేమ ఎలా తన్నుకొచ్చిందో మీకు 2 ముక్కలు రాయడానికి నా పెన్ను కదలడం లేదండి. ఇది ముమ్మాటికి నిజమండి. ఎప్పుడు మీకు కష్టం వచ్చినా మీకు తోడుగా మా కుటుంబం మొత్తం ఉంటుందని చెప్పుకుంటున్నారండి. అది ముద్రగడ పద్మనాభరెడ్డి గారు రాసినటువంటి లేఖ సారాంశం. అంటే ఎవరికి అంటే అది కాదు, కానీ అందరికీ కలిపి రాశారు ఓవరాల్గా. కానీ ఇందులో ఒకరిని మర్చిపోయినట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన కుమార్తె ఆసుపత్రికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి కనీసం చూడడానికి, ఆయన సరైన ట్రీట్మెంట్ జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముఖంగా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడు సహకరించడం లేదు ఆమెను చూస్తానికి, అంటే ఆయనను చూస్తానికి ఆమెను వెళ్ళనివ్వడం లేదు, అనుమతించడం లేదనేటువంటి విమర్శలు కూడా చేశారు. కానీ వేటి గురించి ప్రస్తావించలేదు. కానీ ఒకటి ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన బాగానే ఉన్నారనేటువంటి విషయం క్లారిటీ ఇచ్చారు. సో అందరి పూజలు, అందరి ఆశీర్వచనాల ఫలితంగా, అందరి ఆకాంక్షల ఫలితంగా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు తేరుకున్నారు. బహుశా పూర్తిగా కోలుకుని ఆయన బయటకు వస్తే కనుక మరోసారి రాజకీయ రంగంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారేమో అనిపించే విధంగా అయితే ఈ లేఖ రాశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.